అనుకుంటున్నాను, ఇంతకు ముందు అంత కేర్ తీసుకునేది కాదు, ఇంతకు ముందు అంత పర్టికులర్ గా ఉండేది కాదు, ఈ మధ్య లవ్ లో పడినట్టుంది, అందుకే ఇంత కేర్ తీసుకుంటాను. దట్ మేబీ లవ్ అనగానే కళ్ళు మూసాము, బుగ్గలు బుగ్గలు పింక్ పింక్ అయ్యాయి, ఏంటి? అది లవ్ లేదు, ఏమీ లేదు. బట్ యా, ఐ కెన్ గివ్ 1% క్రెడిట్ టు మై ఫీలింగ్స్ 1 year ago. తొందరలో నీ పెళ్ళి అని కూడా నేను విన్నాను విష్ణు. ఏదైనా వద్దు వద్దు అంటే త్వరగా వస్తాయంట. నాకొద్దు పెళ్లి దేవుడా, నాకొద్దు పెళ్లి దేవుడా, నాకొద్దు పెళ్లి. ఓ కావాలంటే నాకు లవ్ మ్యారేజ్ అయితే అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ లవ్ మ్యారేజెస్. ఓహో, అంటే ఏది వద్దంటే అది జరుగుతుంది కాబట్టి. అంటే నాకున్న లైఫ్ లో ఇప్పుడు అరేంజ్ చేసినా నేను చేసుకునే టైప్ కాదు, లవ్ మ్యారేజే కంపల్సరీ. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఆ రాకుమారుడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు. శివుడ్ లాంటి బ్యాలెన్స్డ్ పర్సన్ రావాలి. అంటే కొంచెం పృథ్వీలాగా ఉండాలి. ఓకే, యు నెవర్ సే నెవర్. నువ్వు హ్యాపీయే కదా. పృథ్వీ గారు మనకెందుకు, ఆయన మన ఫ్రెండ్స్ లానే చూడాలి మనం. విష్ణు ఏం జరిగిందిరా? ఏం జరిగింది ఏంట్రా అంటే, ఒకప్పుడు ఆ నీడ్ ఉండేదన్నమాట. ఐ వాంట్ బి లవ్డ్ ఆర్ ఐ వాంట్ బి ఇన్ రిలేషన్షిప్. ఓకే, ఒక అబ్బాయి నచ్చాడు, ఓకే, బీ బిహైండ్ హిమ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. నౌ హోప్ఫుల్లీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్టేట్. ఎందుకు 1 year లో ఇన్ని చేంజెస్ ఎందుకు వచ్చాయి? ఎస్పెషల్లీ ది లాస్ట్ 2-3 months యోగా, కోయంబత్తూర్, ఈషా. ఇంకా లాస్ట్ మొన్న 15 days I stayed there and came, and from then previous Vishnupriya is different and this Vishnupriya is different and I hope it continues. మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత మెల్లగా నా పాత బుద్ధులు ఈ రోజే 1% నేను రిటర్న్ చూసాను. మెల్లగా ఏంటి అమ్మో, మళ్ళీ మనం ఆశ్రమంకి వెళ్ళాలా అని. మళ్ళీ 6 months అయిపోయాక మళ్ళీ పాత విష్ణుప్రియ అయిపోతే ఐ విల్ బి సో స్కేర్డ్. ఐ హోప్ ప్లీజ్ గాడ్. నాకు నువ్వు చెప్తుంటే నాకు ఆ మూవీ గుర్తొస్తుంది, దేశముద్రలో. మట్టే కదరా, ఏం చేసుకుంటా. అందుకే ఒకప్పుడు ఏం మెయింటైన్ చేసేదాన్ని కాదు, మట్టే కదా ఇది అని చెప్పేసి.